హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింధూర అయితే కోలుకొని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత చెంచలమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళి సింధూర అయితే ఇలా అంటూ ఉంటుంది కేశవతో, "నేను ఎలాగైనా సరే అత్తయ్యని చూడాలి" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వచ్చావు?" అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు. "నేను అత్తమ్మని చూడడానికి వచ్చాను మామయ్య గారు" అని చెప్పి అంటూ ఉంటుంది. "నువ్వు చెంచలమ్మని చూడడానికి కుదరదు" అని చెప్పి ఆపుతూ ఉంటాడు. "ఎందుకు కుదరదు? నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా నన్ను చూడ్డానికి అత్తమ్మ రాలేదు. అసలెందుకు రాలేదు, ఏంటి అనేది నేను కనుక్కోవాలి. ఎవ్వరు ఆపినా సరే నేను అత్తమ్మ దగ్గరికి వెళ్ళే తీరుతాను" అని చెప్పి సింధూర అయితే పైనకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రూమ్‌లో కూర్చొని అయితే చెంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే చంటి సింధూరాని చూడనివ్వకుండా ఆపేస్తాడు. అందుకే చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే కేశవ అయితే, "ఆపుతుంది నిన్ను, మేము కాదు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని సింధూర అయితే పైనకి వెళ్తుండగా ఒక్కసారిగా ఆగి వాళ్ళ మామయ్యని అందరిని అయితే చూస్తూ అలా నిల్చొని ఉంటుంది. "నువ్వు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చూడడానికి చెంచలమ్మ వచ్చింది. ఎంత ప్రయత్నించినా నిన్ను చూడడానికి వీల్లేదు అని చెప్పి నీ భర్తే మమ్మల్ని ఆపాడు. కుదరదు అని చెప్పాడు. నిన్ను చూడనివ్వలేదు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చెంచలమ్మ అయితే రూమ్‌లో నుంచి బయటికి వచ్చి అక్కడ చూస్తూ నిలబడి ఉంటుంది. కేశవ అయితే సింధూరతో నిజాన్ని చెప్పేస్తాడు. సింధూర అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. చెంచలమ్మ కూడా బయటకి వచ్చి అలా వాళ్ళని అయితే చూస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.